హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా పెన్షన్కి సంబంధించి కొత్త జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ కొత్త జీవోలో కొత్త మార్గదర్శకాలు ఏంటి అనేది చాలా వివరంగా వివరించబోతున్నాను. వీడియోని మీరందరూ ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ కూడా ఖచ్చితంగా తెలియజేయండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఖచ్చితంగా చేయూత కింద 4016 అలాగే దివ్యాంగులకి 6016 ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం విడతల వారీగా 1000 చొప్పున పెంచుకుంటూ లబ్ధిదారులకు అందిస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకేసారి 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పేసి చెప్పింది. దీనికి సంబంధించి 800 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రతి నెల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ లబ్ధిదారులకి కేటాయించబోతుంది అనేది ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఈ 800 కోట్ల రూపాయలు ఎప్పటి నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు, ఈ 4016 ఎప్పటి నుండి రాబోతున్నాయి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే జూలై నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం అందించాలని భావించినా కూడా ఈ 2 లక్షల రుణమాఫీ కారణంగా ఈ ప్రక్రియ మరింత ఆలస్యం చేపట్టబోతుంది. కాబట్టి ఆగస్టు నెలలో 2 లక్షలకి సంబంధించిన రుణమాఫీ పూర్తి అవుతే 2 లక్షల పూర్తయిన అనంతరమే 4016 రూపాయలు ఆగస్టు నెల నుండి రాబోతున్నట్లుగా తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు దీనిపై చాలా స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుందన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలు అనేవి ఆగస్టు నెలలో లబ్ధిదారుల ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కొత్త మార్గదర్శకాలు ఏంటివంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ వచ్చే విధంగా రేషన్ కార్డు ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి జీవోలో కూడా ఒక కాలపట్టికలో స్పష్టతను ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దివ్యాంగులకి అలాగే వృద్ధాప్య పెన్షన్కి మాత్రం విడివిడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా 4016 వృద్ధులకు వస్తే అందులోనే దివ్యాంగులు ఉంటే మాత్రం దివ్యాంగులకి ప్రియారిటీ కింద రాష్ట్ర ప్రభుత్వం 2 రకాల పెన్షన్లను కూడా అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో తాజాగా ఉన్న విధి విధానాల్లో ఆగస్టు నెల నుండి 4016 రాబోతున్నాయి. అలాగే ప్రతి నెల కూడా మొదటి వారంలోనే ఈ యొక్క పూర్తి స్థాయి ఆసరా పెన్షన్ కూడా మొదటి వారంలోనే అందబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మీ తోటి వాళ్ళకి కూడా ఈ వీడియోని ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.